పదవుల భర్తీలో జాప్యం టీఆర్ఎస్ కు భారం కాబోతోందా? వాయిదా మంత్రం జపిస్తున్న నాయకత్వం తీరు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నింపుతోందా? పదవుల లొల్లికి టీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? టీఆర్ఎస్ లో పదవుల లొల్లి, పదవులు భర్తీ చేయకపోవడంపై తీవ్రమవుతున్న అసంతృప్తి, అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటిందని గుర్తు చేస్తున్న నేతలు, నేడు రేపు అంటూ పెండింగ్లో పెడుతున్న టీఆర్ఎస్ నాయకత్వం, దసరా దీపావళి అంటూ వాయిదాలు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి 14 ఏళ్లు వేచి చూసిన టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రమైతే సాధించుకోగలిగారు, కానీ సొంత రాష్ట్రంలో పదవులు మాత్రం పొందలేకపోతున్నారు. తెలంగాణలో అంతా తమదేనని భావించిన టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ నాయకత్వ ధోరణి మింగుడు పడటం లేదు. మిగతా రాజకీయ పార్టీలతో పోల్చితే టీఆర్ఎస్ శ్రేణులది భిన్నమైన పరిస్థితి. గతంలో ఏనాడు పార్టీ అధికారంలో లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు వస్తాయని చాలా మంది ఆశించారు. పదవులకు రెడీ కావాలని కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క పదవి కూడా భర్తీ చేయలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ పెద్దగా జరగలేదు. పేరవారం రాములకు టూరిజం కార్పొరేషన్ పదవి, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఎమ్మెల్యేగా ఉన్న రసమయ్యి బాలకృష్ణకు తెలంగాణ సాంస్కృతిక సారథి పదవి మాత్రమే భర్తీ చేశారు. అధికారం చేపట్టిన కొత్తలోనే ఈ పదవుల భర్తీలు జరిగాయి. ఆ తర్వాత పదవుల భర్తీ ఊసేలేదు. తెలంగాణలో దాదాపు 80 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటి చైర్మన్, పాలక మండలి పదవులన్నీ ఖాళీగానే ఉన్నాయి. పదవులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి మాత్రం మోక్షం లభించడం లేదు. నెలకోసారి సమావేశాలు పెట్టడం, పదవులకు అర్హులైన పేర్లివ్వమని సూచించడం టీఆర్ఎస్ లో ఈ మధ్య రెగ్యులర్ తంతుగా మారింది. దసరా ముందు, దీపావళి ముందు ఈ తరహా ప్రచారం జోరుగా సాగింది. ఇంతలో వరంగల్ ఉప ఎన్నిక రావడంతో పదవుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ పదవుల నియామకంలో ఇబ్బందులుంటే కనీసం పార్టీ పదవులైనా భర్తీ చేయాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. పార్టీ నాయకత్వం దీన్ని కూడా పట్టించుకున్నట్టు లేదు. టీఆర్ఎస్ కు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మినహా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నిక కూడా ముగుస్తున్న క్రమంలో ఇప్పటికైనా పదవుల భర్తీపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.